విశాఖ మంత్రి మాజీ మంత్రి ఆయన పుస్తకాన్ని ముందర తీసుకొని ఎస్సీల డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఫండ్స్ నేను ఇప్పటి వరకు ఖర్చు చేయలేదు, ఇది ఇంకా 50% ఫండ్స్ అట్లనే ఉన్నాయి. మార్చి 31 దగ్గరకు వచ్చి 3 రోజుల ముందర మేము ఖర్చు చేయలేదు కాబట్టి అంటే ఏమన్నమాట, మార్చి 31 వరకు ప్రభుత్వంలో కేటాయించినటువంటి ప్రతి పైసా కూడా ఖర్చు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఖర్చు చేయలేదంటే నువ్వు అధికారంలో ఉన్నట్ట లేదట, మరి ఎస్సీలకే డెవలప్మెంట్ చేస్తున్నట్ట చేయనట్ట. దాని వరకు భారతీయ జనతా పార్టీ ప్రత్యేకమైనటువంటి ఒక కార్యాచరణ విధానాన్ని తీసుకొని ప్రభుత్వానికి మెమోరాండం చేయడం జరిగింది. ఆ 3 రోజులు అడావుడిగా ఏదో ఖర్చు చేసినట్టుగా యాచింది. అది ఇంకపోతే గత సుమారు 1980 ఆ ప్రాంతంలో షెడ్యూల్డ్ కులానికి సంబంధించిన 59 కులాల డెవలప్మెంట్ అభివృద్ధి కొరకు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ అనేటువంటి ఒక సంస్థని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, రాజకీయాలకు అతీతమైనటువంటి సంస్థ. ఆ సంస్థకు స్థానికంగా ప్రజా ప్రతినిధులు ఉండాలి, సంస్థ చైర్మన్ ఉండాలి. కానీ ఏది పెట్టకుండా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో నల్లగొండ జిల్లాకు ఆ రోజు ఆ కాలంలో 12 కోట్ల రూపాయల బడ్జెట్, బాబు ఎంత తర్వాత మాట్లాడుతుంది చెప్పే 12 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడితే ఈ రోజు స్వర్గీయ మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆయన మరి మా ఉసుగు తగ్గిన ఎవరు ఈ దేశంలో బాగుపడిన దాఖలాలు లేవు, లేదు ఆయన ఒకడల్లా కానీ ఆ ఉసుగు తగ్గి ఏం చేసిండు ఆయన, ఎస్సీలకు నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాజ్పేయి గారు ప్రవేశపెట్టింది. NSFDC మీ అందరికీ తెలుసు, బహుశా సీనియర్ ఆ NSFDC పథకము ₹1 నుండి 45 లక్షల రూపాయల వరకు ఒక్క పైసా బ్యాంక్ గ్యారెంటీ లేకుండా ఏదైనా స్కీమ్ పెట్టుకొని పట్టడానికి అవకాశం ఉన్నటువంటి పథకం. ఆ పథకాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేసిందంటే, మా దగ్గర ఇట్లాంటి స్కీమ్స్ ఏం లేవండి, ఒక్కరికి 45 లక్షల రూపాయలు ఇస్తే ఒక్కరికి బాగుపడ్డాడు అలా ఆక్షేపణ చేస్తారు తోడు, కాబట్టి ఈ ఒక్కరిని బదులు ఈ 45 కోట్ల మందికి ఆటో కింద 10 లక్షలు ఇచ్చేస్తే 400 మంది బాగుపడతారని ఆ NSFDC స్కీమ్ యొక్క ఉద్దేశాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి దాన్ని అమలుగా అమలు చేసింది. మరి ఇక్కడ ఉంటే కూడా తెలుగు వాళ్ళు అడుగుతారే వాళ్ళు ఏం చేసినారు, దాని ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ లో ఉంటే దాన్ని తరలించి బెంగళూరు తరలించేసారు. ఇట్లాంటి దుస్థితి. ఈ ఎస్సీ కార్పొరేషన్ సుమారు 25 పథకాల వరకు, 1 కాదు 2 కాదు 25 పథకాల వరకు అమలు చేసేది. కరెంటు మోటార్లు ఇచ్చే కానించి, బాయిలు ఇచ్చే కానించి, మరి బోర్డులు వేసే కానించి, వ్యవసాయ విత్తనాల కానించి, వ్యవసాయ పనిముట్ల కానించి, చెప్పులు కుట్టే కానించి చేతి వరకు ఎస్సీలకు ఏది అవసరం ఉందో అని పైప్ లైన్ పథకం, ఎస్సీలకు ఏది అవసరం ఉందో అది అవన్నీ ఇవ్వడానికి ఈ కార్పొరేషన్ ఇవ్వబడింది. అట్లాంటి కార్పొరేషన్ ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఎస్సీల విషయానికి వస్తే టైం ఎక్కువ చేస్తే ఇట్లా మీ కాడ టైం లేదా, వాళ్ళ కాడ టైం లేదా, వీళ్ళ కాడ టైం లేదా విషయం తెలుసుకోవాలి. అయితే ఇట్లాంటి దుర్భరమైనటువంటి ఈ పరిస్థితిని మనం తీర్మానం చేసుకోవాలి. ఎందుకంటే యాజ్ ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక ధర్మం ఉంది. ఆ ధర్మం ప్రాతిపదికగా ఆ ధర్మం ఉండాలంటే, ఆ ధర్మాన్ని పట్టుకోవాలంటే ధర్మం యొక్క మూలంలో ఏముందో అది తెలుసుకోవాలి. ఇవన్నీ మూల సిద్ధాంతం. నీ గురించి నువ్వు తెలుసుకోలేకపోతే, నీ పార్టీ గురించి నువ్వు తెలుసుకోకపోతే, నీ ప్రజల గురించి నువ్వు తెలుసుకోకపోతే, నీకు ఓటు లేకపోతే నువ్వు అధికారులు కాబట్టి దయచేసి ఎవరు ఉద్దేశించింది కాదు. మీరు అనగానే చిన్న చూపు చూడవలసిన అవసరం లేదు. ఇట్లాంటి సబ్మిటింగ్లు పెట్టి ఈ చిన్న చూపు చూడడం వల్లనే భారతీయ జనతా పార్టీ అంటే బ్రాహ్మణ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అంటే వైశ్య పార్టీ అనే ఒక పేరు వచ్చింది. కానీ ఆ పేరును చూచడానికి 24 గంటలకు కాళ్ళకు చిత్రాలు ఇటువంటి మహానుభావులు జీవితాన్ని త్యాగం చేసి తిరగడం వల్ల ఆ పేరు కొంత ఉపయోగపడుతుంది. అదే పేరు
ఉందండి. నేను మీకు విషయాన్ని చెప్పడానికి కాదు. కాబట్టి ఎస్సీల యొక్క సమస్యలు మనకు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మానవత్వం చూస్తుంది, అర్థం చేసుకోండి. మన చేతనైతే ఆ సమస్య పరిష్కారం చేయాలి, లేకపోతే గప్పుడు ఉండాలి. అంతేగాని మనకాయ మనమే అన్ని రకాలుగా ఈ కామెంట్ పెట్టి ఆ కామెంట్ పెట్టి ఇట్లా పెట్టి అట్లా పెడితే మన ఏలు మన కట్ట ఉతుకుంటుంది. మన కట్ట ఉతుకుంటే అది ఏ కన్నైనా ఏదైనా అన్నిడు రాక మానదు, కష్టపడక మానదు. అందుకోసంటే భారతీయ జనతా పార్టీ ఇవన్నింటినీ అంచనా వేసి ఎస్సీల సంక్షేమానికి పాటుపడేటువంటి ఎస్సీ కార్పొరేషన్ ని పునరుద్ధరించాలి. ఈ ఇప్పుడు ప్రస్తుతం జరగబోయే శాసనసభ సమావేశంలో నల్లగొండ జిల్లాకు కనీసం 25 కోట్ల రూపాయల ప్రత్యేక బడ్జెట్ పెట్టి ఎస్సీలకు సంబంధించినటువంటి ఒక 50 ప్లాన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మరి అట్లాంటి అభివృద్ధిని మనం ఇక్కడ ఉండి డిమాండ్ చేయాలి. మనం ఏది డిమాండ్ చేస్తే మనం డిమాండ్ చేయడానికి ఎంత ముందు అయితే తీసుకొని ఎంత ముందు ఉంటుంది. మనం ఎప్పుడు వాళ్ళ పదాల ఉంటుంటారని ప్రభుత్వం చూస్తుంది. కానీ మనం చిగురించే విత్తనంలాగా మొక్కలాగా మనం ఎదగాలని మనం ప్రయత్నం చేయాలి. పార్టీని అభివృద్ధిలో తీసుకుపోవాలి. మరి కొంత విషయాలు ఉన్నప్పటికీ కూడా ఎస్సీలకు సంబంధించినటువంటి ఈ విషయాలను శ్రద్ధ పెట్టి మరి